విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎక్కడికక్కడ అందరినీ అప్రమత్తం చేసుకుంటారు. అదే సమయంలో చెరువులు కానీ అదే మరి అక్కడ ఉండే రిజర్వాయర్స్ కానీ అన్నీ కూడా షట్టర్స్ మొదలుకొని బండ్స్ మొదలుకొని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్లో ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ముందు జాగ్రత్తతో అవన్నీ కూడా రిపేర్ చేసుకుంటారు. ఒకసారి పెట్రోలింగ్ కూడా పెట్టుకుంటారు బాధ్యత తీసుకొని. ఎక్కడన్నా రోడ్ల మీద అదే మరి రైల్వే ట్రాక్ మీద ఎక్కడైతే బ్రిడ్జెస్ కల్వర్ట్స్ ఉంటాయో ఆ కల్వర్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా అవి కూడా ఇప్పటి నుంచి క్లీనింగ్ చేసుకుంటే వాటర్ ఫ్రీగా పోవడానికి కూడా చేసుకుంటాం. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశాం. చెరువులన్నీ పొడుగు తీయడం, క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్ తయారు చేయడం, ఫామ్ పాండ్స్ని పెద్ద ఎత్తున డెవలప్ చేశాం. ఇప్పటికి 1,78,000 ఫామ్ పాండ్స్ని ఇప్పటికే తోవడం జరిగింది. అవన్నీ కూడా రాయలసీమలో ఉన్నాయి. వర్షం కూడా చూస్తే నెల్లూరులో 72% తక్కువ పడింది. అదే మరి చిత్తూరులో 49% తక్కువ పడింది. కర్నూలులో కూడా 46-47% తక్కువ పడింది. ఇది అనంతపూర్ 49. ఈవెన్ ప్రకాశం కూడా అదే మరిగా ఉంది. ఈ 4 జిల్లాల్లో ఈ వర్షాన్ని కూడా భూగర్భ జలాలుగా మార్చుకోవడానికి ముందుగానే ప్రణాళికలు కూడా తయారు చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదే మరి నిన్న నేను ఆర్బీఐతో మాట్లాడి ఒక 1,400 కోట్ల రూపాయల డబ్బులు కూడా నగదు కూడా రిలీజ్ చేయించాం. ఈ యొక్క సైక్లోన్ వచ్చే దీనిపై దృష్టిలో పెట్టుకొని అవి కూడా డబ్బులు వచ్చాయి. అన్ని కరెన్సీ చెస్ట్లు కూడా పంపించాం. అదే మరి సివిల్ సప్లైస్ కూడా అలర్ట్ చేశాం. ఎక్కడికక్కడ స్టాక్స్ అన్ని పెట్టుకోమని అన్ని విధాలు అదే మరిగా అందరినీ కూడా అలర్ట్ చేసి అన్ని విధాల దీన్ని ఎదుర్కోవడానికి సమాయత్తమయ్యాం. అంతా రెడీనెస్ కూడా తయారు చేశాం. ఈరోజు ఉదయం కూడా చెప్పాను, నిన్న ఉదయం చెప్పాను. ఇప్పుడు కూడా ఒకసారి ఈ 4 జిల్లా కలెక్టర్స్ని అప్రమత్తం చేశాం. రాత్రికి మళ్ళీ ఈరోజు సాయంత్రం కూడా ఒకసారి రీడింగ్ కూడా చూసాం. రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి వచ్చిన రీడింగ్ చూస్తాం. అల్టిమేట్గా ఎక్కడెక్కడ వర్షం పడుతుందో రెయిన్ గేజ్ వారీగా అనలైజ్ చేసి మండల వారీగా ఫ్లడ్ మ్యాపింగ్ చేసి ఏరియా వారీగా కూడా ఇవన్నీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని ఇది చేస్తున్నాం. 4 జిల్లాలకి 4 ఐఏఎస్ ఆఫీసర్లు పంపిస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా 4 టీముల్ని యాక్టివేట్ చేశాం. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ పెట్టాం. ఇక్కడ కూడా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేశాం. అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏ నిర్ణయాలు తీసుకొని రియల్ టైంలో వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేస్తారు. అదే మరి ఇది ఒక డైనమిక్ సిచ్యువేషన్ కాబట్టి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకొని జిల్లా లెవెల్లో కలెక్టర్స్ కూడా ఎక్కడికక్కడ పబ్లిసిటీ కూడా ఇవ్వడం, ప్రెస్ కార్డు పెట్టడం, ఎక్కడ ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా అందరికి కూడా సమాచారం అందుబాటులో పెట్టే పరిస్థితి తీసుకొస్తాం. ఇది బ్రీఫ్గా ఎప్పటికప్పుడు మేము కూడా మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం బులెటిన్స్ కూడా మీకు రిలీజ్ చేస్తాం. దాంతో సమానంగా మళ్ళా మీకు ఇది కూడా ఒక ఇస్రో నుంచి వచ్చినట్టుది కానీ ఇవి కూడా మీకు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తాం. సో దట్ ఆ రిపోర్ట్ బేస్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఉంటే ఈజీ అవుతుంది. ఇది బ్రీఫ్గా. ఇస్రో తోటి ఎటువంటి ఎంఓయూ చేసుకోవటం జరిగింది? ఇస్రోతో ఒక వాళ్ళకుండే టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీనే కాకుండా ప్రపంచంలో బెస్ట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో వర్కౌట్ చేసి ఈ యొక్క ఫోర్కాస్టింగ్ మోడల్ ఎన్ని రోజుల్లో తుఫాన్ని ట్రాకింగ్ చేసే అవకాశం ఉంది. సముద్రంలో ఒక తుఫాన్ ఏర్పడిందంటే ఎన్ని రోజుల్లో స్టార్మ్ ఏర్పడుతుంది, అక్కడి నుంచి ఏ డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ట్రాకింగ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతా ఉంది, ఎంత తీవ్రతతో ఉంది, ఎప్పుడు ఇది ల్యాండ్ మీదకి వస్తుంది, ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఎంత విండ్ స్పీడ్ ఉంది, ఎంత సివియర్గా ఉంది, విండ్ మీదకి వచ్చినప్పుడు ఎంత విండ్ కెపాసిటీతో తీవ్రతతో వస్తుంది,
ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎంత వర్షం పడుతుంది, ఆ వర్షాన్ని బేస్ చేసుకుని ఏ టైంలో పడుతుంది, ఏ ప్రాంతంలో ఏ టైంలో వర్షం పడుతుంది, అవన్నీ తీసుకొని ముందుగానే ప్రిపేర్నెస్ చేసుకుంటాం. అదే మరి ఏదైనా ఉంటే మళ్ళీ అయిన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఎంత వర్షం పడింది, ఎంత వర్షం చెప్పారు, ఏ సమయంలో చెప్పింది, ఎంత పర్సెంటేజ్ పర్ఫెక్షన్ ఉంది, వాస్తవానికి దగ్గరగా ఏ టైంలో చెప్పింది ఉండిందంటే దాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో కూడా ఇంకొంచెం పర్ఫెక్షన్గా తీసుకెళ్తాం. భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు తీర ప్రాంతం ఉండడం ఒకటి, ఈస్ట్ కోస్ట్ కొన్ని మనకున్నాయి, సముద్రం మనకు ఒక అడ్వాంటేజ్. అదే సమయంలో సముద్రం వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి మనం. ముందు అది తర్వాత వస్తామా. ఇప్పుడు ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఆ తుఫాన్ని హ్యాండిల్ చేయడం, ఫేస్ చేయడం, తర్వాత ఆ తుఫాన్ తీవ్రతను బట్టి రిపోర్ట్లు పంపించడం. ది నెక్స్ట్ ఫేజ్. శాస్త్రవేత్తలు కానీ ఏం చెప్తా ఉన్నారు అంటే హుద్హుద్తో పోలుస్తా ఉన్నారు. నిజంగా ఎట్లా ఉండబోతుంది ఇప్పటి వరకు వచ్చిన? హుద్హుద్ కాదు, ఇది సీవియర్ సైక్లోన్ స్టార్మ్. హుద్హుద్ ఏంటంటే అది ఒక విపత్తు కింద వచ్చింది. అది తీవ్రత కానీ 240-250 కిలోమీటర్ స్పీడ్ వచ్చింది. ఇది అంత లేదు, 100 కిలోమీటర్లు. అవుటర్ లిమిట్ 100 కిలోమీటర్లు అనుకుంటున్నాం ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు. ఇప్పుడు తీవ్రంగా ఉంది కానీ రాను రాను తగ్గే అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ ది ఫోర్కాస్టింగ్. రేపు మార్నింగ్కి, రేపు ఈవినింగ్కి, ఎల్లుండి మార్నింగ్కి మనకు ఒక ఐడియా వస్తుంది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల నుంచి 10-12 గంటలకు 12వ తారీఖున క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ల్యాండ్ క్రాస్ అయ్యే అవకాశం ఎల్లుండి సాయంత్రం ఉంది. ఇది ఇప్పుడుండే స్పీడ్ని బట్టి. ఇంకా స్పీడ్ పెరిగితే 1 or 2 అవర్స్ ముందు వస్తుంది, స్పీడ్ తగ్గితే 1 or 2 అవర్స్ ఎనిక్కిపోతుంది. దాని నుంచే మనం తీసుకుంటున్నాం. అవన్నీ తీసుకున్నాం, ఎస్డిఆర్ఎఫ్ పంపించాం, వాళ్ళు అన్ని ప్రొటెక్షన్స్ పెట్టుకున్నారు, అన్ని చేస్తారు. రేడార్ వచ్చి మచిలీపట్నం అండ్ చెన్నై, ఈ రేడార్ నుంచి వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. ఈ రెండే మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్రాసింగ్, మూవ్మెంట్ అవన్నీ వాళ్ళు ఇస్తారు. వీళ్ళు సెటిలైట్ ద్వారా వచ్చే ఇది తీసుకొని ప్రపంచంలో ఉండే బెస్ట్ ఏజెన్సీస్ ద్వారా అనలిటికల్ గా చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇది రెండింటికి ఇప్పుడు కలిపి ఇబ్బందులు తలెత్తే అవకాశం కొంత ఉంది కదా. ఒకవైపు ఏమో డబ్బుల కోసం జనాలు బయట ఉంటున్నారు, దానికి ఎట్లా సార్ అంటే విలేజెస్ లో ఇబ్బంది లేకుండా? అదే వాళ్ళు ఏది అందుకని రెండు వేరైనా రెండు సింక్రనైజ్ అయ్యాయి. మామూలుగా డిమానిటైజేషన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే సమయంలో మనకు వచ్చిన తుఫాన్ ఇంకా యాడ్ అవుతుంది, అంటే వాళ్ళ బాధ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా నేను నిన్నే చెప్పి డబ్బులు తీసుకోమన్నాం. ఆల్ కలెక్టర్స్ చెప్పి డబ్బులు డ్రా చేసుకోమన్నాం. మినిమం ఎక్స్పెండిచర్కి అది డ్రా చేస్తారు. అదే మరి ఎక్కడికక్కడ రేపు మన రీహాబిలిటేషన్ లేకుంటే డబ్బులు ఇవ్వాలంటే అవన్నీ ఏం చేయాలనో ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసి అవి కూడా డ్రా చేస్తాం. అదే మరి 3 వచ్చాయి, 3 రోజులు హాలిడేలు కూడా వచ్చాయి. సాటర్డే, సండే, మండే హాలిడేస్. డిమానిటైజేషన్ ఎఫెక్ట్, నోట్ల రద్దు, ఇంకొక పక్కన తుఫాను, ఈ 3 కూడా సింక్రనైజ్ అయినాయి. కాబట్టి ఈ రోజు, రేపు, ఎల్లుండి సాయంత్రం ఇది క్రాస్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ బ్యాంకులు ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు కావాల్సిన డబ్బులు, ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ అన్ని డ్రా చేసుకోమన్నాం. అది అయిన తర్వాత మనకు ఆ రోజు రాత్రికి ఎఫెక్ట్ని బట్టి ఎక్కడెక్కడ మొబిలైజ్ చేయాలో మొబిలైజ్ చేసుకొని ఇమ్మీడియట్ గా యాక్షన్లో మొదలు అన్ని జిల్లాలకు ఒకవేళ అవసరమైతే ఇక్కడ ప్రాధాన్యతలో ఫస్ట్ ప్రియారిటీ ఇది. ఏమిటది? అందుకే క్యాన్సిల్ చేసుకున్నాను. మానిటరింగ్ చేయడానికి క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే సీరియస్ గా ఉన్నప్పుడు మనం కావాలంటే ఇంకొకసారి పోవచ్చు, ఇది కరెక్ట్ టైం కాదని క్యాన్సిల్ చేశాను, వాయిదా వేసుకున్నాను. లాస్ట్ 7 months బ్యాక్ నెల్లూరు దగ్గర వచ్చిన సైక్లోన్ అప్పుడు మీరు స్వయంగా విజిట్ చేసి అక్కడ మొత్తానికి
ఎక్కడైతే దాదాపు మనుషులు 5 feet 4 feet కూడా ప్రవహించినటువంటి సందర్భంలో ఆ మొత్తం కూడా డీవియేషన్స్ చేసామని చెప్పారు. మొత్తం ఏదైతే ఆక్యుపేషన్ జరిగింది దాదాపు కొంత అయింది, ఇంకా కొన్ని పెండింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సైక్లోన్ దాదాపు నెల్లూరు దగ్గరికే వస్తుంది. అక్కడ ప్రాబ్లం అట్లాగే ఉంది. చాలా వరకు ఆ పనులన్నీ చేశాం. మీరు అన్నట్టు ఇంకా పర్ఫెక్ట్ గా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు నెల్లూరులో కూడా కొంతవరకు ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే అవన్నీ కూడా తీసేమని చెప్పాం, కానీ కొంతవరకే తీయగలిగాం. ఎందుకంటే మళ్ళా వీళ్ళంతా ఇది చేస్తున్నారు కాబట్టి కొంతవరకు రెడీనెస్ ఉంది. ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకని ముందు చూపుతో లాస్ట్ టైం కాలనీ కూడా గేట్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా చెక్ చేసుకున్నాం, అన్ని పర్ఫెక్ట్ గా పెట్టాం. పోయినసారి కంటే ఈసారి వాటర్ కూడా ఎక్కడెక్కడ స్టోర్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫామ్ పాండ్స్ లేకపోతే పక్కనే రిజర్వాయర్స్, చెరువులు ఖాళీగా ఉండడం ఇవన్నీ ఉన్నాయి. ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇంకొక ఇబ్బంది కూడా ఉంది, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం ఉంది, ఎన్విరాన్మెంట్ లో భారీ మార్పులు వచ్చాయి. మనం ఈరోజు చూస్తే ఒక నెల వర్షం పడుతుంది, ఒక నెల వర్షం పడుతుంది, ఒకసారి తుఫాన్ వస్తుంది, ఒకసారి కరువు వస్తూ ఉంది. దీనికి మనందరం కూడా ఆలోచించాల్సింది, ఒక బాధ్యతగా అందరూ ప్రవర్తించి ఎప్పుడన్నా వర్షం పడితే ఆ వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకోవడానికి అన్ని చర్యలు మీరు చేపట్టాలి. నేను మొన్న కూడా ఇన్ని కష్టాలున్నా, డిమానిటైజేషన్ ఉన్నా, ఇన్ని ఇబ్బందులున్నా మళ్ళీ నేను ఫామ్ పాండ్స్ గురించి, పంట సంజల గురించి మొన్న కూడా రివ్యూ చేశాను. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే దేశంలో ఎక్కడా చేయని విధంగా 1,78,000 పంట సంజీవనలు మనం పూర్తి చేశాం. ఇదొక చరిత్ర. దానివల్ల ఇప్పుడు వర్షం పడితే అక్కడే ఇంకే అవకాశం ఉంటుంది. ఒకరోజు వర్షం పడితే రెండో రోజు మళ్ళా పడితే మళ్ళా భూగర్భ జలాలుగా మారే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా చూస్తే రాయలసీమలో 15.5% గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయింది, మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. అనంతపూర్లో 22 మీటర్లకు వెళ్ళింది, కడపలో 17.5కి వెళ్ళింది, చిత్తూరులో 15.5కు ఉంది. అదే మరి ప్రకాశంలో 19.5 ఆ ప్రాంతంకి వెళ్ళిపోయింది. సో ఈ జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ కూడా బాగా తగ్గిపోవడం, వర్షం కూడా తక్కువ పడడం. దీనికి ఒకటే మార్గం, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. వర్షం పడినప్పుడు ఆ వర్షాన్ని మీ ఊర్లోనే నింపుకునే మార్గం ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు కూడా, మీ ఊర్లో ఉండే చెరువులకు మీరే కాపలా కాసుకోవాలి. నీళ్ళు వెళ్ళిపోయినాక బాధపడితే లాభం లేదు. ఎక్కడికక్కడ మీ ఊర్లో వర్షాలని మీ చెరువుల్లో పెట్టుకోవడం, ఫామ్ పాండ్స్ చేసుకోవడం, చెక్ డ్యాములు రిపేర్ చేసుకోవడం, అక్కడి నుంచి భూగర్భ జలాలు పెంచుకుంటే అది మీకు ఉపయోగపడుతుంది.